బెలారూస్ నుంచి మరొక డ్రోన్ సిస్టమ్ ఇది బర్కుట్ బిఎం డ్రోన్స్ ని మనం ఇండియన్ ఆర్మీ అక్వైర్ చేసినట్టుగా తెలుస్తోంది. లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్ మిషన్స్ కోసం దీన్ని వినియోగిస్తారని తెలుస్తోంది. ప్రిసైజ్డ్ అటాక్స్ చేయడానికి ఇది పనికొస్తుంది. డీప్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ దీనికి ఉన్నాయని చెప్తూ ఉన్నారు. బెలారూస్ అంటే మన బేసికలీ మనం ఇందాక మీరు మాట్లాడుతున్నట్టుగా స్వదేశీ పరిజ్ఞానము అట్ ద సేమ్ టైం ఎక్కడైతే అత్యాధునిక టెక్నాలజీ విదేశాల్లో ఉందో దాన్ని కూడా అక్వైర్ చేసుకోవడము కొనసాగిస్తున్నాము. అక్కడికి మనం బెలారూస్ లాంటి దేశంతో కూడా మనము ఎక్కడ అద్భుతమైన టెక్నాలజీ ఉంటే దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. దీని సిగ్నిఫికెన్స్ ఏంటో సార్ చెప్తారా? అదే పేరులో చెప్తాం కదా, అది లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్స్. అది లాంగ్ రేంజ్ అంటే మామూలుగా మనకున్నటువంటి డ్రోన్స్ అన్ని కూడా చూస్తే కొంచెం షార్ట్ టు మీడియం రేంజ్ అని చెప్పాలి. పాకిస్తాన్ని మనం ఎక్కడైనా కొట్టచ్చు, కానీ ఈరోజు చైనాని కొట్టాలంటే, చెంగుడు దాకా కొట్టాలంటే, లేదా లాసా దాకా కొట్టాలంటే ఆ కెపాసిటీ కావాలి కదా మనకి. అవి మనకు కొద్దిగా తక్కువనే ఉన్నాయి. జనరల్ అటామిక్స్ లో మనం చూసాం, వాళ్ళ దగ్గర నుంచి రీపర్ డ్రోన్స్ ఏదైతే తెచ్చుకున్నామో అది కంటెస్టెడ్ ఎయిర్ స్పేస్ లో తట్టుకోలేకుండా ఉన్నాయి. ఈవెన్ హౌతీలు కూడా దాన్ని కొట్టిపడేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళతో తెచ్చుకున్నటువంటి కూడా మనకు పని చేయలేనటువంటి పరిస్థితి. బెలారూస్ లో ఈ టెక్నాలజీ ఉంది. బెలారూస్ దగ్గర అంటే అఫ్ కోర్స్ రష్యనే, అది ఒకప్పుడు రష్యన్ పార్టీ కదా, ఇప్పుడు కూడా రష్యాకి సామంతుడుగానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి బెలారూస్ లో ఉన్న టెక్నాలజీ మనం తెచ్చుకుంటున్నాం. దీంతో వాళ్ళు ఆల్రెడీ మనం చూసాం, ఎక్కడో యూరోప్ లో మనకు బెల్జియం లోనో, ఆమ్స్టర్డామ్ లోనో, లేకపోతే మనకు నార్వే, స్వీడన్ లోనో డ్రోన్స్ వచ్చినాయి. అది ఎందుకు వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారు వాళ్ళకి తెలియక సతమతం అయ్యారు చాలా మంది. వాళ్ళు ఎయిర్ స్పేస్ ఆపేసుకొని గత 2-3 నెలలుగా ఇవన్నీ జరిగినాయి. అక్కడ రష్యానే పంపించింది అన్నారు వాళ్ళు. కానీ ఈ టెక్నాలజీ వెనకాల బెలారూస్, రష్యా ఇద్దరికి కూడా కెపాసిటీ ఉంది. మనం ఇన్ఫాక్ట్ యుక్రెయిన్ నుంచి కూడా కొనుక్కుంటున్నాం మనం. సో అందుకని సోవియట్ యూనియన్ నుంచి విడిపోయినటువంటి దేశాలలో వాళ్ళు ఇండిజినస్ గా తయారు చేసిన టెక్నాలజీస్ మనం ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జరుగుతుండగా కూడా ఈ యొక్క హార్డ్వేర్, బేసిక్ అమ్యునిషన్, బేసిక్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇగ్నోర్ చేయలేము. అందుకని బెలారూస్ లో ఉన్నటువంటి దాన్ని బిఎం డ్రోన్స్ అని దాని పేరు పిలుస్తారు, బర్కుట్ బిఎం డ్రోన్స్ అని పిలుస్తారు. అవి లాంగ్ రేంజ్ ప్రెసిషన్, ఇక్కడ నుంచి మ్యూనిషన్స్, ఇక్కడ నుంచి బహుశా మనం ఇందాక నేను చెప్పినట్టు చెంగుడులో వీళ్ళ JF-20, JF-17 ఇవన్నీ తయారవుతాయి. దాని అక్కడ ప్రెసిషన్ కొట్టగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో మనం పెట్టుకుంటున్నాం. స్టెల్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళ రెడార్స్ దొరకపోవచ్చు, గ్రౌండ్ స్కిమ్మింగ్ వెళ్ళి మనం కొట్టచ్చు. ఇటువంటి మనకు ఆప్షన్ చాలా పెట్టుకుంటాం. అలాగే హిందూ మహాసాగరంలో వాళ్ళ రీసెర్చ్ వెసల్స్ వస్తాయి, వాళ్ళ సర్వీలెన్స్ వస్తాయి, వాటిని టార్గెట్ చేయొచ్చు. కాబట్టి ఎన్నో విధాలుగా ఇది లాంగ్ రేంజ్ కెపాసిటీ మనకున్నటువంటి డ్రోన్స్ కాకుండా బెలారూస్ లో ఉన్న టెక్నాలజీ మనం తెచ్చుకుంటాం. సో అడిషనల్ కెపాసిటీ బిల్డ్ చేసుకుంటాం. ప్రతిదీ మన దగ్గర ఉన్నదే సరిపోతుందని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఎవరి దగ్గర అటువంటి కెపాసిటీ ఉందో వాళ్ళ దగ్గర కూడా కొనుక్కునేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. మొండిగా మనం విదేశీవే కొంటామని కానో, లేకపోతే మన దేశంలో తయారైన చేస్తామనో అటువంటి ఒక హార్డ్ డెసిషన్ లేదు మనకు. మన శక్తిని పెంచుకోవడానికి మన దేశంలో తయారవుతుంది, ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి ఆ దృష్ట్యా ఈ యొక్క డెవలప్మెంట్ చాలా అద్భుతమైన డెవలప్మెంట్. మన డ్రోన్ వార్ఫేర్ ఈరోజు ప్రపంచమంతా డ్రోన్ వార్ఫేర్ ఆధారంగానే నడుస్తున్నాయి. దాంట్లో డీప్ స్ట్రైక్ ప్రెసిషన్ మనం తెచ్చుకోగలుగుతున్నాము. మనకు ఉంది కొంత కెపాసిటీని ఇంకా ఎన్హాన్స్ చేసే దిశగా ఈ ఒప్పందం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.